బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జనావాసాలపై దాడి చేసిన గజరాజ్ 24 గంటల్లో 2 ప్రాణాలు తీసింది. చింతల మానేపల్లి మండలం బూరేపల్లిలో పొలం పనులు చేసుకున్న ఓ రైతుపై అకస్మాత్తుగా ఏనుగు దాడి చేయడంతో ఆయన ప్రాణాలు విడిచారు. బూరేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్ తనకున్న 2 ఎకరాల పొలంలో మిరప సాగు చేశారు. తన భార్యతో కలిసి పొలానికి వెళ్లిన అతను వ్యవసాయ పనులు చేసుకున్న క్రమంలో సాయంత్రం ఒక్కసారిగా ఏనుగు వచ్చింది. అది వారిని సమీపిస్తుండడంతో గమనించిన శంకర్ భార్య అరుస్తూ పరుగులు పెట్టింది. శంకర్ పొలంలోనే ఉండిపోగా ఏనుగు అతనిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో మరొకరిని తొక్కి చంపేసింది ఏనుగు. స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో చూస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ విట్బివాల్ ఘటనా స్థలానికి చేరుకొని అటవీశాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అయిన ప్రాణహిత నది దాటి ఏనుగు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. దాడి చేసిన అనంతరం ఏనుగు బూరేపల్లి శివారు నుంచి వెళ్లి మండలంలోని లంబాడిహేటి గంగాపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు కాలువ వెంబడి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.